ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు జడ్జికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కఠిన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ రాకేష్ కుమార్ 2020 డిసెంబర్ 31 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బేలాయం త్రివేది, పంకజ్ మిథాల్తో గారితో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లోని అన్ని వివాదాస్పద పరిశీలనలు కూడా పక్కన పెట్టింది. ప్రభుత్వం భూముల వేలం వేయడాన్ని సవాల్ చేసే కేసు నుండి న్యాయమూర్తిని తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన తిరస్కరణ దరఖాస్తుకు ప్రతిస్పందనగా జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పిచ్చారు. ఈ క్రమంలో జస్టిస్ రాకేష్ కుమార్ ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని విమర్శించారు. తన తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పరిపాలనా వ్యవస్థ హైకోర్టును అణగదొక్కే ప్రయత్నాలకు కారణమైందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసుల పరిష్కారంలో జాప్యంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఎవరైనా న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసినట్లయితే పరిష్కారం పెద్ద బెంచ్ లేదా పైకోర్టు ముందు ఉంటుందని పేర్కొన్నారు. సరైన ప్రాతిపదిక లేకుండా న్యాయమూర్తిని కించపరిచే ఏదైనా ఫిరాయింపులు లేదా సాహసం కూడా ధిక్కారమేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ చాలా కష్టంగా మారిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం మరింత పారదర్శకంగా ఉండాలని, హైకోర్టు న్యాయమూర్తులు కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు కలిగి ఉన్నారనే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.